ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము కరేజ్ టు టేక్ కాస్ట్లీ పాత్స్. ఖరీదైనటువంటి మార్గాలను ఎంచుకోవటానికి ధైర్యము, ఖరీదైనటువంటి ఖర్చు అయినటువంటి మార్గాలను ఎంచుకొనటానికి మరి ధైర్యము, కరేజ్. సో మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 16వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందామండి. Gospel according to Saint Matthew chapter 16 verses 24 and 25. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును కొనగోరు వాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఎంతో గొప్ప మాటలు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. లూజింగ్ టు గెయిన్, ప్రభు కోసము మరి ఏమేమి వదులుకోవాలి, ఎంతో మరి ఇది ఖరీదైనటువంటి రిస్కీ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. కాబట్టి ఇక్కడ మరి ముఖ్యంగా కరేజ్ టు టేక్ కాస్ట్లీ పాత్స్, మరి ఆ ధైర్యంతో కూడినటువంటి మరి అంకిత భావంతో. వాట్ డు వి మీన్ బై కరేజ్ టు టేక్ కాస్ట్లీ పాత్స్? మరి ఆ ఖర్చు అయినటువంటి ఆ యొక్క మార్గాన్ని ఎంచుకోవటంలో ఇది సులువు మార్గం కాదు. నాట్ అన్ ఈజీ పాత్. ఇది సౌఖ్యంతో ఉన్నటువంటిది కాదు, కానీ ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ థింగ్స్. పిల్లరా, మనల్ని మనం వెచ్చించుకోవటము, ఉపేక్షించుకోవటము. కాబట్టి ఫెయిత్ డ్రివెన్ రిజాల్వ్ టు ఫాలో క్రైస్ట్ వెన్ ఒబీడియన్స్ రిక్వైర్స్ సాక్రిఫైస్. మరి ముఖ్యంగా పిల్లరా, ఇది విశ్వాసంతో నడిపించేటటువంటిది, అంకిత భావంతో, వినయంతో, వినయానికి బదులుగా ప్రియులారా త్యాగం అనేటటువంటిది. ప్రమాదము లేదా నష్టము అవసరమై ఉంటే పిల్లరా, ఇట్ ఇన్వాల్వ్స్ ఒబీడియన్స్. when obedience requires sacrifice, danger or loss. కాబట్టి పిల్లల ఈ యొక్క దీనిలో మరి త్యాగం అనేటటువంటిది కొన్నిసార్లు డేంజర్, భయంకరమైనటువంటి మార్గముల గుండా వెళ్ళవలసి ఉంటుంది. కొంత నష్టము, వాటిల్లే ప్రమాదం ఉంటున్నది. కాబట్టి ఇటన్నిటి కూడా శిష్యత్వంలో, ఆయనను వెంబడించడంలో కొన్ని సౌఖ్యాలు లేకపోతే అవన్నీ కూడా మరి వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ యేసు ప్రభు వారు తన యొక్క మరి భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆ శ్రమల గురించి తాను చెప్తున్నాడు. పిల్లారా, మరి పేతురు బొంకటం అనేటటువంటిది, పీటర్ రిబ్యూక్డ్ హిమ్, జీసస్ కరెక్టెడ్ అండ్ డిఫైన్డ్ డిసైపుల్షిప్. ఇట్లా చేయటానికి కుదరదు అని చెప్పి ఆ రీతిగా మరి పేతురు చెప్తూ ఉండేటటువంటి వాడు. కానీ యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులకు కరెక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. మరి ఈ యొక్క సిలువ మార్గము ఎన్నో అవమానాలు, మరి ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు దీంట్లో ఉంటున్నవి. మరి ముఖ్యంగా డినయింగ్, మరి ఏంటి అంటే తన యొక్క మరి ఉపేక్షించుకోవటం. డినయింగ్ అవర్ సెల్ఫ్ డినయల్ ఇస్ దేర్. టేకప్, మరి సిలువను ఎత్తుకొని పోవటం, నిరాకరించుకోవటం, మరి అంతేకాకుండా వెంబడించటము, ఫాలో, అనుకరణ అనేటటువంటిది కూడా ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఇక్కడ సేవింగ్ లైఫ్ అండ్ లూజింగ్ లైఫ్ రెండు ఉన్నాయి. పారాడాక్స్ అనేటటువంటిది కనపడుతుంది. రివర్సల్ ఆఫ్ వరల్డ్లీ విజ్డమ్. ఇక లోకపరమైనటువంటి లోకంలో ఏంటంటే మన యొక్క ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం భద్రత, మరి వైద్యము, లేకపోతే అవన్నీ కూడా అడ్వాన్స్డ్ మరి మెడిసిన్స్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. కానీ ఇటుపక్క దేవుని కోసం మన యొక్క రిస్క్, మన యొక్క జీవితాలను వెచ్చించడం అనేటటువంటిది పిల్లల మూడు ప్రాముఖ్యమైనటువంటి
విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. వన్ ఈజ్ రినౌన్స్, సెకండ్ వన్ ఈజ్ రిసీవ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఫాలో. మొట్టమొదటిగా మరి రినౌన్స్ అంటే నిరాకరించటం పిల్లారా. మరి మన యొక్క సెల్ఫ్ ప్రిజర్వేషన్, మన యొక్క స్వార్థము, స్వనీతి, స్వలాభములు, స్వచిత్తములు, వాటన్నిటిని కూడా నిరాకరించటం పిల్లారా. ఆ, ఆ, మరి యేసు కోసం మరి ఆ, ఆ, మరి ఎన్నో పిల్లల లోకరీతిగా ఉన్నటువంటి అల్ప పాప భోగములు, ఇచ్చలు, శరీర ఇచ్చలు, మరి నేత్రాస, జీవపు డంబము, ఇవన్నీ కూడా పిల్లల వదులుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది. డినై హిమ్సెల్ఫ్ అన్నటువంటిది మన యొక్క మోటివ్స్ అవ్వచ్చు, మన యొక్క డిజైర్స్, మన యొక్క మరి రైట్స్ అండ్ ప్రివిలేజెస్, మన యొక్క ప్లాన్స్, మన యొక్క లోకరీతిగా ఉన్నటువంటి ఉద్దేశాలు, కోరికలు, పిల్లల హక్కులు, మరి వీటన్నిటి మీద కూడా మరి ఇక జీవించుచున్నది నేను కాదు కానీ క్రీస్తే అన్నటువంటి టోటల్ సరెండరెన్స్, టోటల్ కమిట్మెంట్, ఆ స్థాయికి రావటం అనేటటువంటిది పిల్లల ఆ కాన్ఫరెన్స్. మరి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ గర్వము, లేకపోతే ఈ కెరియర్ అనేటటువంటిది, ఆ సౌఖ్యాలు, వీటిని కూడా మరి వదులుకోవటం అనేటటువంటిది. కాబట్టి ఒక ఫైర్ ఫైటర్ ఉన్నప్పుడు తను మరి ఆ బర్నింగ్ ఆ యొక్క బిల్డింగ్ లో పిల్లల తన యొక్క ధ్యేయం ఏంటి అంటే ఆ వ్యక్తిని రక్షించటం కోసం ఎన్నో రిస్క్ తీసుకుంటాడు. కొన్నిసార్లు తనకే ప్రమాదం వాటిలో ఇది ఉంటది. కాబట్టి మనం కూడా ఆ గొప్ప పనిలో ఉంటున్నాము. ఇతరులను రక్షించే విషయంలో సువార్త చెప్పటంలో మరి ఇతరులను భయంకరమైన ఊబి నుంచి, నరకపు అగ్ని నుంచి వాళ్ళను మరి తీయటం అనేటటువంటిది ఉంటుంది. ఆ యొక్క ప్రక్రియలో పిల్లారా మన యొక్క జీవితాలు పోవచ్చు. ఎంతో మంది హతసాక్షులు అవటం మనం గమనిస్తూ ఉంటున్నాం పిల్లారా. కాబట్టి ఈ యొక్క వారంలో లెట్స్ ఐడెంటిఫై వన్ ఏరియా యూ ప్రొటెక్ట్. మనం ఏది భద్రతగా, ఏది అత్యంత విలువైనట్టుగా మరి ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసి మరి క్రీస్తు కొరకు ఒకవేళ అది అడ్డుబండగా ఉన్నట్లయితే దానిని తీసుకోవాల్సినటువంటి వదులుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ ఐడల్స్, లేకపోతే వాటిని ఇష్టమైనటువంటి వాటి అన్నిటిని కూడా వదిలివేసి మనము వీ నీడ్ టు రినౌన్స్ దెమ్. కాబట్టి అది రెండవదిగా రిసీవ్. రెండవది రెడీ టు బేర్ ద క్రాస్. వీ నీడ్ టు మరి మనల్ని ఏంటి అంటే అండి తన సిలువను ఎత్తుకొని. కాబట్టి ఇక్కడ 24-25 వచనాల్లో మన యేసు ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని, రెండవదిగా ఏంటంటే తన సిలువను ఎత్తుకొని, సిలువ మార్గం, సిలువ మోయవలసినటువంటి అవసరత ఉంటున్నది. కాబట్టి టేక్అప్ హిస్ క్రాస్. కాబట్టి యాక్సెప్టెన్స్ ఆఫ్ షేమ్, సఫరింగ్ అండ్ సోషల్ కాస్. కాబట్టి పిల్లల సిలువను ఎత్తుకొని నడవటం అంటే దాంట్లో ఎంతో మరి అవమానం అనేటటువంటిది భరించటము, బాధ భరించటము, మరి సామాజికంగా ఉన్నటువంటి అనేక ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు, లేకపోతే ఖర్చులు, వీటన్నిటిని కూడా అంగీకరించడం అనేటటువంటిది పిల్లల. కాబట్టి ఇది ఎంతో మరి క్రీస్తు కొరకు ఎంతో మరి నష్టము అవటం అనేటటువంటిది పిల్లల. ఒక మిషనరీ మరి తను డిసైడ్ చేసుకొని ఒక ప్రాంతమునకు ప్రమాదకరమైనటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మరి కష్టం అనేటటువంటిది, భయంకరం అయినటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళ మధ్య ఎంత టార్చర్ అనేటటువంటిది ఉంటుంది, ఎంతో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి వారం అంటున్నాము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మరి 7వ వచనాలు కూడా అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి పౌలు భక్తుడు ఇక్కడ చెప్తున్నాడు ఏవేవి లాభకరములో, వాట్ ఎవర్ ఈస్ ప్రాఫిటబుల్ టు మీ, వాట్ థింగ్స్ వర్ గెయిన్ టు మీ, దోస్ ఐ కౌంటెడ్ యాజ్ లాస్ ఫర్ క్రైస్ట్. ఒక పక్క క్రీస్తు పిల్లల, ఇంకొక పక్క ఈ లోకంలో ఉన్నటువంటి మరి లాభాలు, పిల్లలు, సుఖాలు, లేకపోతే అవన్నీ కూడా చూసుకున్నట్టయితే వాటన్నిటిని క్రీస్తు కొరకు
నష్టముగా ఎంచుకుంటూనే అంటున్నాడు మోషే. మరి హెబ్రీ మరి 11 అధ్యాయాలు చూస్తే మరి అల్పకాలపు పాపభోగమును అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట యోచించుతుని అని చెప్పి అంటాడు పిల్లల. కాబట్టి ఇక లోకపరమైనటువంటి అన్ని తాత్కాలికమైనటువంటివి అవి మనతో పాటు లేము పిల్లల. కాబట్టి వాటి మీద మనసు ఉంచకుండా సంపూర్ణంగా క్రీస్తు ఆయన యుగ యుగములు కూడా పిల్లలు ఆయన మరలా రాన ఇంటున్నాడు. ఆయనతో కలిసి ఉండేటటువంటి భాగ్యము, పైకెత్తబడేటటువంటి సంఘంలో ఉండేటటువంటి భాగ్యము. కాబట్టి అటువంటి వాటి మీద మనం ధ్యాస చేయాలా, ప్రయాసపడాలా, ఆ ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగే 2 తిమోతి 3:12 కూడా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. కాబట్టి పిల్లలారా మనం తెలుసుకోవాలా, మరి క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా, కాబట్టి వాళ్లకు మరి సఫర్ పర్సిక్యూషన్. కాబట్టి హింసలు అనేటటువంటి వస్తాయి. ఇహలోక పరంగా పిల్లల కుటుంబంలోనే వ్యతిరేకత వస్తుంది. మరి ఇహలోక పరంగా మరి సంఘంలో, సమాజంలో మరి అనేక రీతులుగా పిల్లరా వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆ ధైర్యం కోసం ప్రార్థించవలసినటువంటి వారం వింటున్నాము. సంఘాన్ని మరి వారిని అర్థవంతంగా పెంపొందించాలి. వి నీడ్ టు బిల్డ్ కమ్యూనిటీ, ప్రే ఫర్ కరేజ్, ప్లాన్ ఫర్ కాజ్. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఖర్చులు ఏముంటాయో వాటన్నిటి కొరకు కూడా మరి మనం వీ నీడ్ టు ఎక్స్పెక్ట్ అండ్ వీ నీడ్ టు రెడీ టు బేర్ దోస్ థింగ్స్ పిల్లల. మరి ఈ యొక్క వారంలో ఒక విజిబుల్ కాస్ట్లీ ఒబీడియన్స్ అండ్ కమిట్ పబ్లిక్లీ. కాబట్టి మరి మనము పిల్లల ఒకటి తెలుసుకొని పబ్లిక్ లో మనము మరి సంపూర్ణంగా పిల్లలు కమిట్ అయి నేను ఇప్పటి నుంచి దేవుని కొరకు ఈ రీతిగా ఉంటాను, వదిలేస్తానని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితిలో ఉండవలసినటువంటి వారు అంటున్నాము. చివరగా మరి నన్ను వెంబడించుడి అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు. ఫెయిత్ఫుల్ ఫార్వర్డ్ ఒబీడియన్స్. కాబట్టి నమ్మకంగా పిల్లల ముందుకు వెళ్ళటము, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందుంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ప్రియులారా మనము మరి క్రీస్తుని ఎరిగినటువంటి బిడ్డలుగా మనం మనకు గురి, గమ్యము మరి అంతా కూడా ప్రభు ఆయన మనకు మోడల్గా ఉండి చూపించి వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి అదే మార్గంలో నేనే మార్గం అన్నాడు. ఆ మార్గంలో వెళుతూ పిల్లల ఇరుకు మార్గము ఎంతో పిల్లల సిలువను మోస్తూ ఉపేక్షించుకుంటూ మరి మనము వెంబడించవలసినటువంటి అనుదినం కూడా వెంబడించవలసినటువంటి వారం వింటున్నాము. ఇది మరి ఇట్ ఈస్ రిలేషనల్ డైరెక్షనల్ ఒబీడియన్స్. ఇది సంపూర్ణంగా ఎంతో సంబంధపూర్వకమైనటువంటిది. ఒక దిశ, ఒక గురి కలిగి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది పిల్లల. ఒక పక్క మరి లూజింగ్ లైఫ్ లీడ్స్ టు ఫైండింగ్ ట్రూ లైఫ్. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాణాలను కోల్పోవటం అంటే నిజమైనటువంటి ప్రాణాన్ని పొందుతాం. ఈ గెయిన్ పిల్లల, లూజింగ్ టు గెయిన్. ఎన్ని లోకపరంగా వదులుకున్నప్పుడు ఆత్మీయంగా పిల్లల ఎన్నో పిల్లల ఆత్మలను ఇస్తాడు. ఆత్మీయంగా ఎంతో ఫలాలను పొందుతాము. తర్వాత పిల్లలు ఎన్నో రివార్డ్స్ అనేటటువంటి ఉంటాయి. కాబట్టి ఎంతగా మనం తగ్గించుకుంటాం, ఎంతగా మనము ఇహలోకపరంగా మరి ఆస్తులు, అంతస్తులు, లోకపరమైనటువంటి అన్ని కూడా పిల్లల చింత, యాతన ఆటిని వదిలిపెట్టి ఆ గురితోటి ముందుకు వెళ్ళవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి ఒక పైలట్ ఉన్నటువంటి ఆయన ఎంత శిక్షణ పొందేటటువంటి వాడు. ఎందుకంటే ట్రైనీ పైలట్ ఫాలోస్ ఇన్స్ట్రక్టర్, నో షార్ట్ కట్స్. కాబట్టి పిల్లల ఆయనకు ఆ యొక్క షార్ట్ కట్స్ అనేటటువంటి ఉండవు. కాబట్టి ఆ ట్రైనర్, ఆ ఇన్స్ట్రక్టర్ చెప్పినటువంటి రీతిగా పిల్లలు అన్ని కూడా మరి శిరస వహించవలసినటువంటి వారు ఉంటారు. అలాగనే మన యొక్క బోధకుడు, మన యొక్క యజమాని, మన యొక్క పిల్లల నాయకుడు అయినటువంటి యేసు ప్రభు వారు చెప్పినటువంటి రీతిగా ఆ యొక్క పరిశుద్ధాత్మ మనను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. మరి అంతేకాకుండా ప్రభు వారు కూడా మనతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. ఆయన సహాయంతో, సన్నిధితోటి మరి తోడ్పాటుతోటి, నడిపింపుతోటి మనం ఎన్నో గొప్ప కార్యములు చూడగలము. యోహాను 12:24-25 చూస్తే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు
నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి పిల్లరా, ఒక ఆ గోధుమ గింజ భూమిలో పడి అది చావకుండా ఉంటే ఆ, 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 చా చస్తేనే పిల్లరా మరి విస్తారమైనటువంటి ఫలములను మనం చూడగలము. మన యొక్క ప్రాణములను కంటే ఎక్కువగా మరి ఆత్మను పిల్లరా ఈ ప్రభువును ప్రేమిస్తూ ప్రభు కొరకు హతసాక్షులు అవటానికి మరి హెబ్రీయులకు 12:1-2 చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు చూడండి పిల్లల, ఎంతగా అవమానములను నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి ఉంటున్నాడు, చనిపోయి ఉంటున్నాడు. మరి మరలా మరి మూడవ దినం లెగవటం అనేటువంటి చూస్తున్నాము. దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉండటం చూస్తున్నాము. మనం కూడా అదే రీతిలో పిల్లల ప్రతి భారమును సిలువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచిపెట్ట మరి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు పిల్లల. ప్రభుని తెలుసుకున్న ఆ దినం నుంచి కూడా పిల్లల మన యొక్క గురి గమ్యం అంతా కూడా యేసు వైపు. వి నీడ్ టు ఫోకస్ ఆన్ క్రైస్ట్. వి నీడ్ టు టోటలీ సరెండర్ అండ్ సబ్మిట్ అవర్ సెల్స్ అండ్ స్టార్ట్ లివింగ్ అ సీక్రెట్ లైఫ్ పిల్లల. ఆ టోటలీ సరెండర్డ్ లైఫ్ పిల్లల. ఆ రీతిగా మరి ఉండటానికి ప్రభు వారు మనకు మరి సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభు, కృప కలిగినటువంటి తండ్రి, ఈ యొక్క దినాన్ని బట్టి పరిశుద్ధ దినం బట్టి వందనాలు. ఒక గొప్ప దేవ, ప్రేమ గల నాయన తండ్రి మరి ఆ యొక్క ప్రభు కరేజ్ టు టేక్ కాస్ట్లీ పాత్స్ అన్నటువంటి అంశం మీద ఈరోజు ధ్యానం చేయడానికి సహాయం చేశారు. ఇది మరి తాను ఉపేక్షించుకొని శిలువను మోస్తూ ప్రభు అనుదినం కూడా మిమ్మల్ని వెంబడించవలసినటువంటి వారు వింటున్నాం. ఇదేదో ఒక దినము కొన్ని సంవత్సరాలు కాదు, కానీ అంతం వరకు కూడా ప్రభు మరి తండ్రి నమ్మకంగా ఉన్నప్పుడు మీరు జీవ కిరీటాన్ని ఇస్తారన్నారు ప్రభు. ప్రేమగల నాయన తండ్రి, మా యొక్క మరి గురి గమ్యం అంతా కూడా ప్రభు కర్త మీరు అంటున్నారు. మీ వైపు చూచు తండ్రి ఈ యొక్క పందెపు రంగంలో తండ్రి మరి ప్రభు ఓపికతో పరిగెత్తడానికి సహాయించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వచ్చేటటువంటి అవమానములను మరి తండ్రి శ్రమలు శోధనలు మరి ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కోవటానికి కావాల్సిన ధైర్యము సహనము ఓపిక ప్రభు తండ్రి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభు ఎంతో భయంకరమైనటువంటి దినాలలో ఉంటున్నాము. తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు, మీ సన్నిధి, మీ యొక్క ప్రోత్సాహం తండ్రి అనుగ్రహించండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ కృపల వర్ధల్లో చేయమని మీకై వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.